హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశివారు, గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికమని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ నిజానికి అవి మీ జీవితంలో రాబోతున్న ఒక అతిపెద్ద మార్పుకు, ఒక గొప్ప అద్భుతానికి దైవమిస్తున్న ముందస్తు సంకేతాలు. మిమ్మల్ని నట్టేట ముంచి మోసం చేసిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నిన్నటిదాకా మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు మీకోసం, మీ సాయం కోసం ఎదురు చూసే సమయం వచ్చేసింది. వీడియోలో నేను చెప్పబోయే ఆ 3 పేర్లను మాత్రం మీరు తప్పకుండా వినాలి. ఎందుకంటే ఆ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వాళ్ళ వల్ల మీ జీవితంలో జరగబోయేది మీరు కలలో కూడా ఊహించనిది. ప్రారంభంలోనే అన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి ఈ అద్భుతమైన రహస్యాన్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళదాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కమెంట్స్లో పూర్తి భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అని రాయండి. ఇది కేవలం మీరు చూస్తున్న ఒక సాధారణ వీడియో కాదు, మీ జీవితానికి దేవుడు స్వయంగా ఇస్తున్న ఒక సానుకూల సంకేతం అనుకోండి. ఆ పరమశివుడి దయ మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాసే ఆ ఒక్క నామం మీ ఇంట్లో, మీ మనసులో ఎంతో సానుకూల శక్తిని నింపుతుంది. అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. మీ జీవితంలో ఎందుకు కర్మ ఫలితం ఇప్పుడు మొదలైంది అనే దానికి ఒక బలమైన, అదృశ్యమైన కారణం ఉంది. మకర రాశి వారి మనసు చాలా స్వచ్ఛమైనది అని మీ చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. మీరు అందరినీ చాలా సులభంగా నమ్ముతారు. ఎవరికీ అన్యాయం చెయ్యాలని కలలో కూడా అనుకోరు. మీ దగ్గర ఉన్నది ఎదుటి వాళ్లకు ఇచ్చేస్తారే తప్ప ఇతరులది లాక్కోవాలి అనే బుద్ధి మీకు ఏ కోసానా లేదు. కానీ ఇన్నాళ్ళు మీకు దక్కింది అవమానాలు, కన్నీళ్లు మాత్రమే అన్నది అక్షర సత్యం. ఇది చాలామందికి తెలియని విషయం. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరికోసమైతే మీ సమయాన్ని, మీ డబ్బును, మీ సంతోషాన్ని, చివరకు మీ నిద్రను కూడా త్యాగం చేశారో వాళ్లే మిమ్మల్ని వదిలేశారు. మీ అవసరం వాళ్లకు తీరిపోగానే మిమ్మల్ని ఒక పాత వస్తువులాగా పక్కన పడేశారు. అప్పుడు మీరు పడిన బాధ, మీరు కార్చిన కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. రాత్రంతా నిద్ర లేకుండా మీరు పడిన మానసిక వేదన ఆ దేవుడికి మాత్రమే తెలుసు. మీరు మీ బాధను ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకున్నా ఎవరూ అర్థం చేసుకోరు అని తెలిసి మీలో మీరే కుమిలిపోయారు. ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది. వాళ్ళు మాత్రం మీ జీవితంతో ఆడుకుని ఏమీ జరగనట్లు చాలా సంతోషంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారని మీరు అనుకుని ఉండవచ్చు. ఇదంతా చూసి మీకు దేవుడు లేడా, ఈ లోకంలో న్యాయం లేదా అని అనిపించి ఉండవచ్చు. ఎందుకంటే మంచి చేసే వాళ్లకు ఎప్పుడూ కష్టాలే వస్తాయా అని మీరు చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడిని ప్రశ్నించి ఉంటారు. కానీ కర్మ సిద్ధాంతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది తిరిగే తీరు చాలా భయంకరంగా, చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకం. విశ్వం ఎప్పుడూ ఒక లెక్కను నిర్వహిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇతరులకు అన్యాయం చేస్తారో వాళ్ళు ఆ కర్మను ఈ జన్మలోనే ఖచ్చితంగా అనుభవించి తీరాలి. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఇప్పుడు మకర రాశి వారికి ఆ కర్మ ఫలించే సమయం ఆసన్నమైంది. అంటే మీకు అన్యాయం చేసిన వాళ్ళ కర్మ పండింది అని అర్థం. ఒకప్పుడు మీ ముందు గొప్పగా, అహంకారంతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు లోపల ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. దైవం వాళ్ళ తప్పులను లెక్కించడం మొదలుపెట్టింది. ఇది విన్నాక మీ ఆలోచన మారిపోతుంది. వాళ్లకు ఇప్పుడు ఏ దారి కనిపించడం లేదు. ఎవరిని అడిగినా సాయం దొరకడం లేదు. వాళ్ళ అహంకారం మొత్తం ఇప్పుడు మట్టిలో కలిసిపోతోంది. అప్పుడు వాళ్లకు గుర్తొచ్చేది మళ్ళీ మీరే. అవును, మిమ్మల్ని నిలువునా మోసం చేసిన వాళ్లే ఇప్పుడు మీకోసం ఎదురుచూస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలని, లేదా ఏమీ జరగనట్లు మళ్ళీ మీతో సంబంధాలు కలుపుకోవాలని వాళ్ళు ఎన్నో రకాలుగా నాటకాలాడుతారు. వాళ్ళ కళ్లలో ఇప్పుడు ఒక రకమైన భయం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది గమనించిన విషయం ఇదే. వాళ్ళు తిరిగి వస్తున్నారు కదా అని మీరు మళ్ళీ జాలిపడి వాళ్లను నమ్మితే అంతకంటే పెద్ద తప్పు మీ జీవితంలో మరొకటి ఉండదు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం దేవుడు వాళ్లకు ఒక గుణపాఠం చెప్పడానికి, వాళ్ళ తప్పు వాళ్లకు తెలిసేలా చేయడానికి ఈ పరిస్థితి కల్పించాడు. అంతే తప్ప మీరు మళ్ళీ వాళ్ళ వలలో పడి మోసపోవాలని కాదు.
వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మీద అరిచి కోపం తెచ్చుకోవద్దు. అలాగని వాళ్ళను అస్సలు చేరదీయవద్దు. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్లు నిజమైనవి కావు. అవి కేవలం వాళ్ళ అవసరానికి వచ్చిన కన్నీళ్లు మాత్రమే. ఈ సంకేతం మీకు కనిపించిందా లేదా అన్నది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు పడే బాధ చూసి మీ జాలిగుండి కరిగిపోవచ్చు. ఎందుకంటే మకర రాశి వారికి జాలి, దయ చాలా ఎక్కువ. శత్రువైనా సరే కష్టంలో ఉంటే చూడలేరు. కానీ గతం ఎప్పటికీ మర్చిపోకండి. వాళ్ళు మనసు మార్చుకుని రాలేదు. వాళ్ళ అవసరం మారి మీ దగ్గరకు వచ్చారు. ఈ నిజాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ భవిష్యత్తుకు అంత మంచిది. వాళ్లకు దూరం నుంచే ఒక నమస్కారం పెట్టి మౌనంగా ఉండిపోవడమే మీకు శ్రీరామరక్ష. ఇక్కడి దైవం చేసే పని మొదలవుతుంది. గతం గురించి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో కేవలం ఒక కోణంలో మాత్రమే కాకుండా అన్ని వైపుల నుంచి సానుకూల మార్పులు రాబోతున్నాయి. ముందుగా మీ ఉద్యోగం విషయానికి వస్తే, ఆఫీస్లో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి, మీరు చిందించిన చెమటకు తగిన గుర్తింపు లభించలేదు. మీతో పాటు పనిచేసిన వాళ్ళు, మీకంటే తక్కువ అనుభవం ఉన్నవాళ్ళు కూడా మీకంటే ముందుకు వెళ్ళిపోతుంటే మీరు మౌనంగా బాధపడుతూ చూస్తూ ఉండిపోయారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం వేరే ఉంది. పై అధికారుల రాజకీయాల వల్ల, లేదా మీతో పాటు పనిచేసే వాళ్ళు మీ మీద చాడీలు చెప్పడం వల్ల మీకు రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆగిపోయి ఉండవచ్చు. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా ఎవ్వరూ గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం తలక్రిందులు కాబోతోంది. గ్రహస్థితులు మీకు పూర్తి అనుకూలంగా మారుతున్నాయి. మీ ప్రతిభను, మీ నిజాయితీని గుర్తించే సమయం వచ్చింది. మీకు రావలసిన స్థానం, గౌరవం, ప్రమోషన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం ఇది. మీ ఆర్థిక పరిస్థితిలో కూడా రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. సొంతంగా వ్యాపారం చేసే మకర రాశి వారికి గత కొంతకాలంగా నష్టాలు, అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్టిన పెట్టుబడి వెనక్కిలాక, నమ్ముకున్న కస్టమర్లు రాక మీరు ఎంతో మదనపడ్డారు. మీ దగ్గర అప్పుగా లక్షలు తీసుకున్న వాళ్ళు ముఖం చాటేశారు. ఫోన్లు చేయడం మానేశారు. కనబడితే దారి తప్పించుకొని తిరిగారు. మీరు అప్పుల వాళ్లకు సమాధానం చెప్పుకోలేక ఎంతో నరకం అనుభవించారు. ఇలా జరగడానికి ఒక బలమైన కారణం ఉంది. మీ సహనాన్ని దేవుడు పరీక్షించాడు. కానీ గురు భగవానుడి అనుగ్రహం వల్ల ఇప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయే అద్భుతమైన మార్గాలు మీకు కనిపిస్తాయి. వ్యాపారంలో మీకు ఊహించని విధంగా కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఎప్పుడూ మీ చేజారిపోయాయి అనుకున్న గొప్ప అవకాశాలు మళ్ళీ మీ తలుపు తడతాయి. ఆగిపోయిన ధన ప్రవాహం మళ్ళీ వేగంగా మొదలవుతుంది. మిమ్మల్ని చూసి ముఖం చాటేసిన వాళ్లే మీ దగ్గరకు వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. కేవలం డబ్బు, ఉద్యోగమే కాకుండా మీ కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని ఒక ప్రశాంతత నెలకొంటుంది. ఇన్నాళ్ళు ఇంట్లో ఏదో ఒక అకారణమైన కలహం వస్తూనే ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు రావడం, లేదా కుటుంబ సభ్యులతో ఎప్పుడూ మాట పట్టింపులు రావడం మిమ్మల్ని మానసికంగా బాగా కృంగతీశాయి. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ పై చదువులు లేదా పెళ్లిళ్ల గురించి మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇది చాలామందికి తెలియని విషయం. ఈ కుటుంబ సమస్యల వల్ల మీరు బయట ఎంత ప్రశాంతంగా ఉన్నట్లు నటించినా లోపల మాత్రం ఒక అగ్నిపర్వతంలాగా రగిలిపోయారు. కానీ ఇప్పుడు ఆ ఆందోళనలన్నీ పూర్తిగా మాయమవుతాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం బలంగా ఉందని జ్యోతిష్య విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. మీ ఇంట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇది. మీ పిల్లలు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, ముఖ్యంగా పెద్ద వయసు వారికి ఇది ఒక అద్భుతమైన సాంత్వన ఇచ్చే సమయం. ఎన్ని మందులు వాడినా తగ్గని నొప్పులు, డాక్టర్లకు కూడా అంతుచిక్కని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇన్నాళ్ళు విపరీతంగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి టెస్టుల మీద టెస్టులు చేయించుకొని మీరు శారీరకంగా, ఆర్థికంగా అలసిపోయారు. ఒకానొక దశలో మీ ఆరోగ్యం గురించి మీకు భయం కూడా వేసి ఉండవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకం.
కానీ ఇప్పుడు దైవకృప వల్ల మీకు సరైన వైద్యం అందుతుంది. మీరు వాడే మందులు మీ శరీరానికి వంటబడతాయి. మీ ఆరోగ్యం రోజురోజుకు కుదుటపడుతుంది. మీలో కొత్త ఉత్సాహం, ఒక కొత్త శక్తి ప్రవహించడం మీకే స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఎప్పటి నుంచో కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, పంపకాల వ్యవహారాల్లో ఇరుక్కున్న వారికి కూడా న్యాయం మీ వైపు నిలబడే అవకాశాలు 100% బలంగా ఉన్నాయి. ఇన్నాళ్లుగా కోర్టు మెట్లు ఎక్కుతూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సమస్యలకు ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఇది విన్నాక మీ ఆలోచన మారిపోతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి, లేదా దూర ప్రాంతాల్లో స్థిరపడి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న వారికి ఇన్నాళ్ళు అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఖచ్చితంగా వస్తుంది అనుకున్న వీసా ఆగిపోవడం, లేదా చివరి నిమిషంలో డాక్యుమెంట్ల సమస్యల వల్ల పనులు ఆగిపోవడం లాంటివి మీకు ఎదురై ఉంటాయి. మీరు దీనివల్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. దానికి కారణం శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం. చాలామంది గమనించని విషయం ఇదే. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకు కష్టాలు పెట్టడం ఆపేసి మీ సహనానికి, మీ నిజాయితీకి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. విదేశీ ప్రయాణాలకు ఎదురైన ఆటంకాలన్నీ తొలగిపోయి మార్గం సుగమం అవుతుంది. ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ఊహించని విధంగా కొత్త అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు వెళ్లాలనుకున్న చోటికి సగౌరవంగా వెళ్లే మార్గం తెరుచుకుంటుంది. ఈ సంకేతం మీకు కనిపించిందా అని ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మన జీవితంలో మంచి రోజులు ఇస్తున్నాడు అనడానికి కొన్ని స్పష్టమైన ప్రాక్టికల్ సంకేతాలు మన దైనందిన జీవితంలో చూపిస్తాడు. అవి కేవలం పూజ గదిలో దీపం వెలగడం, లేదా దేవుని పటంపై నుంచి పువ్వు కింద పడడం లాంటివి మాత్రమే కాదు. మీ రెగ్యులర్ లైఫ్లో జరిగే అద్భుతాలు. మీరు అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు, ప్లాన్ చేసుకోకుండానే అకస్మాత్తుగా ఏదైనా పురాతన దేవాలయానికి లేదా పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం రావడం ఒక గొప్ప శుభ సంకేతం. ఇక్కడి దైవం చేసే పని మొదలవుతుంది. మీరు సమయం చూసుకున్నప్పుడు పదే పదే ఒకే రకమైన అంకెలు కనిపించడం మీరు గమనించారా? అంటే మీ మొబైల్ చూసినప్పుడు ఖచ్చితంగా 10 గంటల 10 నిమిషాలు కావడం, లేదా 11 గంటల 11 నిమిషాలు కావడం లాంటివి మీకు తరచుగా జరుగుతూ ఉంటే ఈ విశ్వం మీకు ఒక బలమైన సానుకూల సందేశం పంపుతోందని అర్థం. విశ్వం మీ కోరికలను వింటోంది, మీ కలలను నిజం చేయడానికి ప్రకృతి మొత్తం ఏకమవుతోంది అని దానికి అర్థం. దీని వెనుక ఉన్న అసలు రహస్యం వేరే ఉంది. ఇన్నాళ్లుగా ఎవరైతే మీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా తప్పించుకు తిరిగారో, ఎవరి దగ్గరైతే మీ పనులు, మీ ఫైళ్లు ఆగిపోయాయో వాళ్ల దగ్గర నుంచే మీకే ఎదురుగా ఫోన్ వస్తుంది. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైన మార్పుకు నాంది. ఎప్పుడూ మీరు మరిచిపోయినా, ఇక రావు అని వదిలేసుకున్న పాత బాకీల డబ్బులు కూడా అనుకోకుండే మీ చేతికొస్తాయి. బ్యాంక్ లోన్ల కోసం మీరు చేసిన ప్రయత్నాలు అకస్మాత్తుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆమోదించబడతాయి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. కష్టకాలంలో మిమ్మల్ని వదిలేసిన స్వార్థపరులు కాదు, నిజంగా మిమ్మల్ని అభిమానించే ఒక పాత మిత్రుడు లేదా ఎప్పుడో దూరమైన బంధువు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. వాళ్ల రాకతో మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఆగిపోయిన ప్రభుత్వ పనులు, కాగితాల వ్యవహారాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. నిన్నటిదాకా ఒక సంతకం కోసం 100 సార్లు తిరిగిన చోట ఇప్పుడు వాళ్లే మిమ్మల్ని కూర్చోపెట్టి మీ పని చేసి పెడతారు. ఇవన్నీ మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది అనడానికి ప్రకృతి ఇస్తున్న ఖచ్చితమైన సంకేతాలు. ఇలా జరగడానికి ఒక బలమైన కారణం ఉంది. మీ మనసులో ఒక తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. అకారణమైన భయాలు, ఉదయం నిద్రలేవగానే గుండెల్లో దడలాంటివి మాయమైపోతాయి. మీ ఇంట్లో అకస్మాత్తుగా గంధం లేదా మల్లెపూల లాంటి సుగంధభరితమైన వాసనలు రావడం మీరు గమనించవచ్చు. ఇది దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తోంది అనడానికి నిదర్శనం. మీ కలలో మీ పితృదేవతలు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు కలలు వస్తాయి. నిద్రలో పారే నీరు లేదా పచ్చిని చెట్లు కనిపించడం మీ జీవితంలో రాబోయే అద్భుతమైన అదృష్టానికి ప్రతీకలు. అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. మీరు అదృష్టం వస్తున్న ఈ సమయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఎంత భరించాలో, అదృష్టం వచ్చినప్పుడు కూడా అంతే సంయమనం పాటించాలి. అహంకారానికి, గర్వానికి అస్సలు చోటివ్వకూడదు. మీకు ఎంత మంచి జరిగినా, మీ హోదా ఎంత పెరిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ చాలామంది తయారవుతారు. వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించి మాయమాటలు చెప్పి మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ఎన్నో కుట్రలు చేస్తారు. ఇది చాలామందికి తెలియని విషయం.
వాళ్ళను క్షమించడం అనేది చాలా గొప్ప గుణం. మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించి వదిలేయండి. కానీ మళ్ళీ మీ గుండెల్లో, మీ ఇంట్లో వాళ్లకు స్థానం ఇవ్వకండి. మీరు సాధిస్తున్న విజయాల గురించి నలుగురిలో గొప్పలు చెప్పుకోకండి. మీ వ్యాపార రహస్యాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మీ సొంత వాళ్లకు కూడా అతిగా చెప్పకండి. ఎందుకంటే నరఘోష, దిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. మీరు మౌనంగా, నిజాయితీగా సాధించే విజయమే ప్రపంచానికి సమాధానం చెప్పాలి తప్ప మీ నోటి వెంట మీ గొప్పలు రాకూడదు. ఇక్కడి కథ మొత్తం మారిపోతుంది. దైవం మనకు అదృష్టాన్ని ఇస్తున్నప్పుడు చిన్న చిన్న పరీక్షలు కూడా పెడుతూ ఉంటాడు. మీకు అనుకోకుండా ఎవరైనా సాయం అడగడానికి రావచ్చు, లేదా దారిలో ఎవరైనా ఆకలితో కనిపించవచ్చు. మీ దగ్గర ఉన్నంతలో మీ శక్తి మేర వాళ్ళకి సాయం చేయండి. మూగజీవులకు, ముఖ్యంగా పక్షులకు నీళ్లు పెట్టడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, ఆవుకు అరటిపండ్లు తినిపించడం లాంటివి చేయండి. పేదవాళ్లకి చేతనైనంత దానం చేయండి. ఇవన్నీ మీ పుణ్యబలాన్ని అమాంతం పెంచుతాయి, మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకం. మనం వీడియో ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఆ 3 అక్షరాల పేర్ల గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకునే సమయం వచ్చేసింది. మీ ఉత్కంఠకు తెరదించే సమయం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది పూర్తి పేర్ల గురించి కాదు, వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాల గురించి మాత్రమే. మన ప్రాచీన సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణల్లో ఎప్పుడూ కూడా మనిషి పేరులోని మొదటి అక్షరానికే అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఆ మొదటి అక్షరం ఆధారంగానే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ వల్ల మీకు భవిష్యత్తులో జరిగే లాభ నష్టాలు ముడిపడి ఉంటాయి. ఇది విన్నాక మీ ఆలోచన మారిపోతుంది. ఇందులో మొదటి అక్షరం సాతో ప్రారంభమయ్యే పేరు ఉన్నవారు, కొంతమంది మకర రాశి వారికి ఇలా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు ఖచ్చితంగా చెబుతున్నాయి. సా అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు బహుశా మీకు గతంలో బాగా పరిచయం ఉన్నవాళ్లే కావచ్చు. వీళ్ళు మళ్ళీ అనుకోకుండా మీ దగ్గరకు వచ్చి ఏదైనా కొత్త వ్యాపార ప్రతిపాదన తీసుకురావచ్చు, లేదా మీ డబ్బు సాయం కోరవచ్చు. వీళ్లతో మీరు చాలా ఆచితూచి అడుగువేయాలి. వీళ్ళు చెప్పే ప్రతి మాటను గుడ్డిగా నమ్మేయకుండా అందులో నిజమెంతో మీ అంతరాత్మను, మీ అనుభవాన్ని అడిగి తెలుసుకోండి. తొందరపడి ఎమోషనల్ అయిపోయి సంతకాలు చేయడం, అప్పులివ్వడం లాంటివి చేయకండి. చాలామంది గమనించిన విషయం ఇదే. ఇక రెండవ అక్షరం ద్రాతో ప్రారంభమయ్యే పేరు ఉన్నవారు. ఈ అక్షరంతో పేరు ఉన్నవాళ్ళు మీకు చాలా అదృష్టాన్ని తీసుకొస్తారు. ఈ సమయంలో దేవుడు స్వయంగా మీకు సాయం చేయడానికి పంపే ఒక అదృశ్య శక్తి లాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళు మీ బంధువులు కావచ్చు, మీ పాత మిత్రులు కావచ్చు, లేదా మీ జీవితంలోకి కొత్తగా రాబోయే పరిచయం కావచ్చు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని అడగకపోయినా వీళ్ళు తమకు తాముగా ముందుకు వచ్చి మీ భుజం తడతారు. మీ సమస్యల పరిష్కారానికి వీళ్ళొక అద్భుతమైన మార్గం చూపిస్తారు. కాబట్టి వీళ్ళ సలహాలను పెడచెవిన పెట్టకండి. వీళ్లను గౌరవించండి. వాళ్ళకి మీ జీవితంలో సరైన స్థానం ఇవ్వండి. ఈ సంగీతం మీకు కనిపించిందా లేదా అన్నది ముఖ్యం కాదు, కానీ ఇక ముందు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మూడవ అక్షరం మాతో ప్రారంభమయ్యే పేరున్నవారు. వీళ్లతో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు మీ ముందు అమాయకంగా, పైకి చాలా మంచిగా నటిస్తారు. మీ కష్టాలు వింటూ మొసలి కన్నీరు కారుస్తారు. మీ రహస్యాలన్నీ మాటల్లో పెట్టి తెలుసుకుని సరైన సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని, మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. వీళ్లకు మీ ఆర్థిక విషయాలు, మీ భార్యాపిల్లల విషయాలు, మీ బలహీనతలు అస్సలు చెప్పకండి. వీళ్ళు మీతో ఎంత దగ్గరవ్వారని చూసినా ఒక అదృశ్యమైన గీత గీసుకుని వాళ్ళను అక్కడే ఆపండి. ఇక్కడే దైనం చేసే పని మొదలవుతుంది. ఈ 3 అక్షరాలతో అంటే సా, రా, మాతో మొదలయ్యే పేర్లు ఉన్నవాళ్లే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి ప్రవర్తనను మీరు ఈ సమయంలో నిశితంగా గమనించాలి. ఇదంతా విన్న తర్వాత మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది కేవలం ఒక ముందస్తు మార్గదర్శకత్వం మాత్రమే. జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు మిమ్మల్ని భయపెట్టదు. రాబోయే ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక, ఒక సూచన మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే ఇది మీ సమయం, మీ సహనం, మీ కన్నీళ్లు, మీ మంచి కర్మ ఫలించే అద్భుతమైన సమయం ఇది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం వేరే ఉంది. దేవుడు మిమ్మల్ని ఏనాడూ వదిలిపెట్టలేదు. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకు, మీరు అనుభవించిన ప్రతి అవమానానికి ఆయన దగ్గర ఖచ్చితమైన లెక్క ఉంది. కష్టాల కొలిమిలో ఇన్నాళ్ళు కాలి మీరిప్పుడు ఒక స్వచ్ఛమైన అపరంజిలాగా, 15 వన్నుల బంగారంలాగా మారారు. ప్రపంచమంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో మీకు పూర్తిగా అర్థమైంది. మీ సమయం ఇప్పుడు అధికారికంగా మొదలైంది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఆ చీకటి గతం శాశ్వతంగా ముగిసింది. ఒక ప్రకాశవంతమైన, సంతోషకరమైన కొత్త జీవితం మీకు 2 చేతులు చాచి స్వాగతం పలుకుతోంది.
మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీ పాత గాయాలన్నీ మానుతాయి. మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్లే మీ విజయగాథను చప్పట్లు కొడుతూ వినాల్సిన పరిస్థితి త్వరలోనే వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఆ దేవుని మీద అపారమైన నమ్మకం ఉంచడమే. నిన్నటి గురించి బాధపడకండి. రేపటి గురించి భయపడకండి. ఈ క్షణంలో జీవించండి. మీరు ధర్మంగా ఉన్నారు కాబట్టి మీకు ఎప్పటికీ ఏ హాని జరగదు. ఎవరి గురించో అనవసరంగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి. ఇలా జరగడానికి ఒక బలమైన కారణం ఉంది. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో, ఒక కొత్త చిరునవ్వుతో నిద్రలేవండి. దేవుని మీద సంపూర్ణంగా మీ జీవిత భారం వెయ్యండి. ఆయన మీకు ఏది మంచిదో ఖచ్చితంగా అదే చేస్తాడు. మీకు ఏదైనా ఒక అవకాశం దక్కలేదంటే అంతకంటే గొప్ప అవకాశం మీకు దక్కబోతోంది అని అర్థం. ఈ బలమైన విశ్వాసంతో ముందడుగు వేయండి. మంచి పనులు నిరంతరం చేస్తూ ఉండండి. మనసులో ఎలాంటి కల్మసం లేకుండా బ్రతకడం ప్రారంభించండి. చివరగా ఒక ముఖ్యమైన మాట. మీ జీవితం ఎప్పుడూ సంతోషంతో, ఆనందంతో, అంతులేని ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయం లేవగానే మంచం మీదే ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఆ మహాశివుని నామం జపించండి. ఓం నమఃశివాయ అనే అద్భుతమైన పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో పదే పదే భక్తితో తలుచుకోండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత స్వచ్ఛంగా ఉంటే మీ జీవితం అంత అద్భుతంగా, అంత అందంగా మారుతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ మనసుకు హత్తుకుంటే, దేవుడు మీకు ఎప్పుడూ తోడున్నాడు అని మీకు అనిపిస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఆ దేవుని ఆశీస్సులు దక్కాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ.